జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన అంత గొప్ప రక్షణను ఇవ్వడానికి, మన పట్ల ఎంతో ప్రేమ చూపించి మన కోసానికి చనిపోవడానికి ఈ లోకానికి వస్తే, ఈ లోకంలో ఆయనకి తనకంటూ కనీసం తల వాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. రండి, తనకంటూ స్థలం అనేది లేదు. లేకుండానే ఆయన కాలాన్ని గడిపాడు. ఆయన విందు చేయాలంటే వేరే ఇళ్లలో సిద్ధపరిచాడు. అండి, రాత్రిపూట ఒలీవ కొండలో గడిపాడు. పగలంతా గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటించాడు. ఎవరున్నారండి? ఇటు పంపిడు, నాకెళ్ళి ఒక దెబ్బ వేస్తాను. అమ్మాయి ఆడుతుంటే మీరు నవ్వుతున్నారు. మీరు నేనేమని చెప్పి నా ఎదురు కూర్చొని. సరే, మంచిది. నేను ఒక విషయాన్ని మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మరి దాన్ని పగలగొట్టరు, ఏ ఇబ్బంది లేకుండా పోదు. అమ్మా, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపు వచ్చితిమని చెప్పిరి. మనం చదువుకున్నటువంటి భాగంలో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడండి? ఏ స్థలంలో ఉన్నాడు ఆయన? అండ్ మీ ఇంట్లో ఏమైనా పుట్టాడా? మీ ఇంట్లోనే పుట్టాడని మేము వచ్చాము మీ ఇంట్లోకి. పుట్టింది రాజు కనుక రాజు ఇంట్లోనే పుడతాడన్న ఉద్దేశం చొప్పున రాజు అయినటువంటి మీ ఇంట్లోకి వచ్చాము. ఆయన ఎక్కడున్నాడు? ఆయన వచ్చిన స్థలం ఎక్కడ అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ ఆయన ఆ ఇంట్లో పుట్టలేదు, ఆ ఇంట్లో ఏ స్థలములో ఆయన లేడు అనేటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమేనని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాల వరకు చదవాలి. చదువు. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాల వరకు చదువు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రయాసంగా వ్రాయబడిన కైసరయ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది క్యురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజల సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడి తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి పుట్టలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తట్టులో పండబెట్టిను. చాలే, ఇక్కడ ఏం లేదంట. సత్రములో వారికి స్థలము లేనందున. నేను దీన్ని ఉద్దేశించి ఈ క్రిస్మస్ సందర్భాలలో కొంతమంది కొన్ని నాటికలు వేపిస్తుంటారు పిల్లలతో. పెద్దలు కూడా వేస్తుంటారు కొంతమంది పాటలకు డ్యాన్సులు వేసేవాళ్ళు, లేదా కొన్ని కథలు చెప్పేవాళ్ళు, కొన్ని మాటలు చెప్పేవాళ్ళు, చాలా రకరకాలుగా ఈ క్రిస్మస్ ఆనందాన్ని బట్టి వాళ్ళు కలిగినటువంటి తలంపును బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో ఒక చిన్న నాటిక అనుకోండి. ఆ నాటికలో అండి సింపుల్గా నేను చెప్తున్నాను కాబట్టి 3 పాత్రలు, లేకపోతే బాలుడితో 4 అనుకోండి. ఒకటి చిన్న బాలుడుగా యేసుక్రీస్తు అయితే, ఆ యేసుక్రీస్తును ఒడిలో పెట్టుకున్నటువంటి మరియం, తర్వాత ఆమెకు ఆదరణకరంగా ఉన్నటువంటి యేసేపు. ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. 4వ వ్యక్తి సత్రం దగ్గర ఉన్న వాచ్మెన్. ఎవరు? సత్రం దగ్గర ఉన్న వాచ్మెన్. ఒక నెల రోజుల నుంచి వారు ట్రైనింగ్ చేశారు. నువ్వు మరియమ్మగా యాక్ట్ చేయాలి, నువ్వు యేసేపుగా యాక్ట్ చేయాలి. ఆ సత్రంలో ఉన్నటువంటి వాచ్మెన్కి నీ పాత్ర ఏంటంటే, ఇగో మరియమ్మ యేసేపు పిల్లగాన్ని తీసుకుని దగ్గరకు వస్తారు. వాళ్ళు తలుపు కొట్టి నిన్ను పిలుస్తారు. నువ్వు తలుపు తీసి వాళ్ళు అడుగుతారు ఏమనంటే, అయ్యా ఇదిగో ఈ బాలుడికి బయట ఏడ స్థలం అనుకూలంగా లేదు, ఈ సత్రంలో స్థలమే అని వాచ్మెన్గా నిన్ను అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే సీరియస్గా, ఇందులో స్థలం లేదని తలుపేసేయాలి.
ఆయన చెప్పినటువంటి నేర్పినటువంటి అండి ఒక స్టోరీ అనుకోండి. నెల రోజులు మంచి ఇదే నేర్పుతున్నారు. బయట వాళ్ళు నేర్పుతున్నప్పుడల్లా అరే ఒకసారి చేసి చూపించారంటే ఆ తలుపు బర్రని తీసి ఇదిగో సత్రంలో స్థలం లేదు అని చెప్పి తక్కిన తలుపేస్తూ ఉన్నాడు. సరే ఇది నేర్చుకున్నాడు ఆల్రెడీగా స్టేజ్ మీదకి వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిగించేటువంటి సందర్భంలో అండి మరియమ్మ గారు బిడ్డను తీసుకొని ఏసేపు గారు దానికి ఆదరణకరంగా సపోర్ట్ ఉంటూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చి సత్రం దగ్గరికి వచ్చారు. సత్రంలో తలుపు వేయబడింది. తలుపు కొడుతున్నారు వీళ్ళు. అయ్యా తలుపుది అంటే వాచ్మెన్ వచ్చి తలుపు తీశారు. తలుపు తీయగానే అయ్యా ఈ సత్రంలో కాస్త మాకు స్థలం అయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన చూసి ఏమన్నాడంటే బోర్డు స్థలం ఉంది రాండి అన్నాడు. ఏమన్నాడు? ఈ సత్రంలో బోర్డు స్థలం ఉంది వచ్చేసేయండి అన్నాడు. వీళ్ళందరూ దికాల పడి చూస్తున్నారు. వారిని వీడికి నేర్పింది ఏంది, వీడు నేర్చుకున్నది ఏంది, ఇప్పుడు వీడు చెప్తున్నటువంటిది ఏందిరా నాయన అసలు ఫెయిల్ చేసింది ఇదంతా అని చెప్పి అందరూ మొక్క మార్చుకుని అయిపోయింది. ఒంటరిగా కూర్చోబెట్టి ఏందిరా నీకు నేర్పింది ఏంది, నెల రోజులు నువ్వు అన్నది ఏంది, చేసింది ఏందిరా అని చెప్పి అడుగుతుంటాయా. ఎన్నోసార్లు వాక్యం వింటున్నాను. యేసుక్రీస్తుని కన్నా మరీ ఎన్ని కష్టాలు పడ్డదో, యేసుక్రీస్తుని ఎంత భయంకరమైన పశువుల తొట్టులో పడబెట్టారో, అంటే ఏసేపు ఎంత ఆదరణగా ఉండి నడిపించాడో అవన్నీ నాకు జ్ఞాపకం వచ్చి అంత గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తుకు స్థలం లేదంటానికి నాకు నోరు రాలేదయ్యా. ఎవరు రాలేదు? ఆ యేసుక్రీస్తుకు స్థలం లేదని చెప్పడానికి నాకు నోరు రాలేదు. ఇగో స్థలం బోర్డు ఉందన్నని చెప్పానయ్యా. అది నేను చేసింది అన్నట్టు. కొంచెం మీరు బాగా ఆలోచించండి. నేర్పారు బాగానే వాళ్ళు, కానీ మనసాక్షి ఒప్పుకోలేదంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో గొప్పవాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన. అన్ని గొప్ప కార్యాలు చేసేవాడికి స్థలం లేదా, నేను ఇవ్వకూడదా? ఎంత మాత్రం అసలు అనుకోకూడదు. బోల్డ్ స్థలం ఉందన్నాడు తలుపు తీసి. అసలు అది అటర్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు అది మొదలుపెట్టింది ఒక పద్ధతి అయితే ఇతను మరొక పద్ధతి పలికాడు. ఎందుకు అలా పలికాడంటే మనసాక్షి గద్దించబడింది. ఏమైంది? తన మనసాక్షి గద్దించబడింది. ఎన్నో మాటలు విన్నాను, వారు ఎంతో ఇబ్బంది పడ్డారని, అవమానపరచబడ్డారని, అండి ఆ బాలుడికి స్థలం లేక తిరుగుతున్నారు అని ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని విన్నాం. కానీ ఇప్పుడు నా నోటి గుండా లేదు అని పలకటానికి నా మనసాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఉంది రండి అని చెప్పాను అన్నాడు. మనం బాగా ఆలోచించుదాం. లోకంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో తల వాల్చుకోవడానికి కూడా ఆయనకి స్థలము లేనివాడుగానే బ్రతికాడు. స్థలము లేదు చెప్పాలంటే. అలాంటి పరిస్థితిలో అండి ఆయన ఒక స్థలం అంటూ ఆశిస్తున్నాడు. మనం ఆయనకి స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కోరుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ అధ్యాయం 20 వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును ఏం చేస్తాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఏమని? మరి తలుపు తీరే నేను లోపలికి వస్తాను. ఏమంటున్నాడు ఆయన? నువ్వు తలుపు తీయి, నేను లోపలికి వస్తాను. మన ఇద్దరం కలిసి ఉందాం. నీతో పాటు నేను కలిసి భోజనం చేయాలని ఇష్టపడుతున్నాను. నాతో నీవు, నీతో నేను కలిసి ఉండాలి. కాబట్టి నీ హృదయం అనే తలుపు మూయబడింది. ఆ తలుపు అనేది నువ్వు తీస్తే నేను లోపలికి వచ్చేస్తాను. అప్పుడు నీ హృదయంలో నాకు స్థలం ఉన్నట్టు, నువ్వు ఇచ్చినట్టు గుర్తించి నీ హృదయంలో నేను నివాసం ఉంటాను. కాబట్టి నీ హృదయంలో నాకు స్థలం కావాలి అంటున్నాడు. అండి హృదయంలో ఎక్కడ కావాలి ఆయనకి స్థలం? లోకంలో వద్దు, భూమి మీద వద్దు. అండి ఆయన భూమి మీద ఒక స్థలం కావాలని మనం అడగడం లేదు. కానీ ఎక్కడ స్థలం కావాలి ఆయనకి? హృదయంలో స్థలం కావాలి. మీ హృదయం అండి మూయబడింది, అది మీరు తెరవాలి. నేను లోపలికి వచ్చేస్తాను. ఇప్పుడు ఆయనకు మన హృదయంలో స్థలము ఇవ్వాల వద్దా?
ఇచ్చారా?